కళింగ అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా అనిపించలేదు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడు ఈ సినిమాలో ఏదో మ్యాటర్ ఉంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా అలానే సినిమా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 10 నిమిషాలు వచ్చే సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే సినిమాలో ఏదో దుష్టశక్తి ఉందని చెప్పారు కానీ దాన్ని సరిగ్గా ఎలివేట్ చేయలేదు. ఇలా కాన్సెప్ట్తో స్టార్ట్ అయిన సినిమాలో తర్వాత మాత్రం నార్మల్గా విలేజ్ బ్యాక్ డ్రాప్లో సరిగ్గా సినిమాలో వచ్చే సీన్సే వస్తూ ఉంటాయి. హీరో వస్తాడు, ఇంట్రడక్షన్లో ఫైట్ చేస్తాడు, తర్వాత విలన్ వస్తాడు, విలనిజం చూపిస్తాడు, ఆ తర్వాత ఒక పాట వస్తుంది, ఆ తర్వాత హీరోయిన్ కోసం తిరుగుతాడు, విలన్ కూడా హీరోయిన్నే కావాలనుకుంటాడు, ఫైట్ వస్తుంది. ఇలాంటి సీన్స్తోనే సినిమా ముందుకు వెళ్తూ ఉంటుంది. వీటి మధ్యలో అప్పుడప్పుడు ఏదో జరుగుతుంది అన్నట్టుగా చిన్న చిన్న సీన్స్ వస్తూ ఉంటాయి. ఈ సీన్స్ అన్ని చూస్తున్నప్పుడు నాకైతే ఏదో ఉందని చెప్పారు కదా, దాని గురించి చెప్తే బాగుంటుంది కదా, అది వదిలేసి ఇలాంటి సీన్స్తోనే సినిమాని ముందుకెందుకు తీసుకెళ్తారనే ఫీలింగ్ వచ్చింది. సినిమా ఇంటర్వల్ దగ్గరకు వచ్చేసరికి కూడా సినిమాలో రివీల్ చేయడానికి పెద్దగా విషయం ఏం లేదు కాబట్టి ఆ అడవులోనే ఏదో ఉంది అని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. పోనీ అలా చూపించిన తర్వాత అయినా దాని గురించి ఏదని చెప్తూ సినిమాని ముందుకు తీసుకెళ్తారా అంటే అది లేదు. మళ్ళీ సినిమాలో తర్వాత నార్మల్గా అనిపించే సీన్సే వస్తూ ఉంటాయి. ఈ సినిమాలో ఎంతేమో తక్కువ ఉంది, సినిమా ఏమో ఎండింగ్ దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. అయినా సరే సినిమా కాన్సెప్ట్ దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ అయితే అస్సలు రాదు. ఇక సినిమా లాస్ట్ 20 నిమిషాలకు వచ్చేసరికి అదేంటి ఎందుకుంది అనే విషయాలు రివీల్ చేసి దానికి ఎండింగ్ ఇచ్చే సినిమాని ఎండ్ చేసేస్తారు. అది చూసినప్పుడు నాకైతే ఫస్ట్ 10 నిమిషాల్లో ఏదో ఉందని చెప్పి లాస్ట్ 20 నిమిషాల్లోనే దాని గురించి రివీల్ చేశారు తప్ప మ్యాక్సిలో ఎక్కడా కూడా దాన్ని టచ్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. సినిమాలో కనిపించిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు అనిపించేలా ఉంది. ఇక సినిమాలో సాంగ్స్ కూడా పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఫైనల్గా ఈ సినిమా కాన్సెప్ట్ వైజ్గా బాగానే ఉన్నట్టు అనిపించిన సినిమాలో కాన్సెప్ట్కి సంబంధం లేని సీన్స్ ఎక్కువగా ఉన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. దానివల్ల ఈ సినిమా అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.